కలవడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళిన మన యాదమ్మరాజు శవంలా యాక్ట్ చేయాల్సి వచ్చిందంట. అదెందుకో తెలియాలంటే ఈ స్ట్రీట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదమ్మరాజు టీమ్. మేడం నమస్తే సార్. నమస్తే సార్. ఈ రోజు నా పిల్ల వస్తాను సార్. 5 సంవత్సరాలతో వస్తాన్నది, కలుస్తాన్నది. ఇంటికి పోతే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, అందుకనే పార్క్ లో చూసిన సార్. పార్క్ అయితే ఎవరు ఉండరు. ఉమా రాజు ఉన్నాడు సార్. మళ్ళీ రాజు, హాయ్ రాజు. ఇగో లేక లేక కలిసినాం, ప్లీజ్ ఏమనుకోకు. రాజు ఫస్ట్ నీకు కొన్ని మాటలు చెప్పాలి రాజు. నాకు ముందు నువ్వు ఒక 10 కేజీలు తగ్గు రాజు. నేను 10 కేజీలా? అంటే నువ్వు నా హార్ట్ లో ఉన్నావు కదా, నా హార్ట్ బరువెక్కిపోతాను రాజు. చాలా రోజుల తర్వాత కలిసినాం కదా, అవ్వద్దు జస్ట్ ఒక ముద్దు. ముద్దు ఎస్ సరేదా. రాజు దొరికినావు. ప్లీజ్ అయిపోతారు. ఏం కాదు రాజు. ఎందుకు? వాడు 4 సార్లు విషయం నలుగురితోని ఇంట్లో చెప్తా అన్నాడు. ఒక్కసారి ఇట్లా చెప్పలేదు తెలుసా. ఈ పార్క్ లో పొంటైతే కుదరదు. రేపు మా ఇంటికి వచ్చేసి రేపు మా ఇంట్లో ఎవరు ఉండరు. వస్తా చూడు నాడు. అంతలోనే అందరాని దూరం వెళ్ళిపోతివో బలరామ నరసయ్య. అరే చుట్టాలందరూ చెప్పినా ఏమైంది మామ? రూపాయి వీళ్ళ పాతదా కొత్తదా నూతానా నీ అవ్వ మనిషి చచ్చిపోయినట్టు రూపాయి వీళ్ళ పాత కొత్తదని చూస్తావు. చుట్టాలకి ఫోన్ చేయి. హలో మామ నాకు ఎత్తమేంద్రా? నువ్వు చుట్టాలమే కదా. ఈ అబ్బా మన చుట్టాలకు ఫోన్ చేయి. అవురా ముసలిది? తాత చచ్చిపోయిన బాధలు ఏడుందో ఏమో. ముసల్లానా తాత చచ్చిపోయిండా? గాడు గట్టోడు. అబ్బో గాడు చచ్చిపోతాడా? చచ్చిపోయిండు నిజంగానే. మందిని చంపుతాడని గాడు రావాడు. బిడ్డ ఆకుందా? ఈ అక్క ముట్లో అయిపోతే ఆకు కావాలి నీకు. ఆను మొత్తం ఆకు తోడుంది నోట్ల. మామా ఏమైంది మామా? రాత్రి చచ్చిపోయింది. ఏమైంది? అరే భాస్ గారు ఎంక్వైరీ కౌంటర్ ఒక బోర్డు పెట్టు. నన్ను అడుగుతుండు, నేను నమ్మినటాన్ని. పెద్ద మనిషి కదా చెప్పాలి కదా. అప్పుడు నీ అబ్బా ఇంతసేపు అయితే వచ్చి నాకు ఏడుపాలి. నేను పాడి నేర్పొస్తాను నాకు. మనము అట్లా పోయి చాయ్ తాగుద్దాం పని. మేడం నా గురించి అని రెడీగా పండుకుంది మేడం. ఎంత నేను వస్తానని మాత్రం ఇంత రెడీ అయ్యి తెల్ల బట్టలు వేసుకొని పంటావే. బేబీ నువ్వేంది ఇక్కడ? ఈడేవాడు మా తాత చచ్చిపోయి ఉన్నాడు. తాత చచ్చిపోయిందా? ఎవరు ఉండరని చెప్పినావు కదా ఇంట్లో. నీకు ఫోన్ చేస్తా స్విచ్ ఆఫ్ వస్తా. చూసుకో ఆయన నువ్వు వెళ్ళిపోయి ఫస్ట్. నువ్వు వెళ్ళిపో. కాదే ఇప్పుడు మీ వాళ్ళు వస్తున్నారు, ఆడికి వస్తున్నారు మీ వాళ్ళు. ఇప్పుడు నేను ఏం చేయాలి మళ్ళీ? ఇంట్లో ఏదైనా దాచిపెట్టే మంచం కింద దాసుకో. మంచం కింద పట్టనే నేను. చెవన్ తీసి మంచం కింద పెట్టు. ఎవత్రా ఇది? అబ్బా అరే పని మనిషిని మెయింటైన్ చెప్తారా మీరు? పని మనిషి కాదు, నీ కోడలు అవుతుంది అది. ఇది నా కోడలా? ఈ గుర్రం ముక్కుది. సరే ముఖంది. తెరిచిపోతే పోతావు. తాత చచ్చిపోయి ఉన్నాడు. తాత మనిషి చస్తే ముఖం మారుతుంది అంటారు, మరింత మారుతుందా? ఆడు గంటకు రంగు మారుతాడు, ఊసరు వెళ్ళవాడు. అమ్మా ఏడు బకరా రే. తాత చచ్చిపోయాడు రే. బిడ్డ ఆకుందా? ముసలో చచ్చిపోతే ఆకు కావాలంటావు. అరే ఇలా కొడుకేడు. కొత్తడు వాడేమో బయట తిరుగుతాడు, తాగుతాడు. చెప్పింది తాత చచ్చిపోయినా చెప్పింది. పిలువురి తాత చచ్చిపోయిండు రా. ఎవరు చెప్పింది తాత చచ్చిపోయినా అని? చెప్పింది సోపతికి ఇద్దరం కలిసిపోయి తాగుదామన్నా లేవే. నిజంగా చచ్చిపోయిండు రా అంటే
ఏ లేవే రాజా లేవు. అవు చచ్చిపోతే మనుషులు కనబడరా మామ. ఏమో నాకు కూడా తెలియదు. ఆకుందా ఒక్క నుంచి నేను తాత కొత్త ఇగో తాత వచ్చిండు. అరే నేను శవన్ కాదురా బాయ్. అరే శవన్ కాదురా. నేను శవన్ కాదురా. శవన్ కాదు నేను. అక్క నీ వల్ల నన్ను కాలు దాన్ని పెళ్లి చేసుకుందామని వచ్చిన అది ఇంట్లో ఎవరు లేదని చెప్పి నన్ను ఇట్లా బుక్ చేస్తాను కూడా నేను. అది ఏం ఫ్యామిలీ రా మీది? దాన్ని వెంచర్ రకం రమేష్ సురేష్ కాదు సురేష్ నా పేరు రాజు. తాతని ఆ రూమ్ లో వేసేసిన. ఇంద్రజ మ్యామ్ చాలా బాగుంది. సాయిరామ్ కి మంచి క్యారెక్టర్ దొరికింది ఇందులో. రాజు అండ్ సదాం చాలా మంచిగా తీసుకొచ్చారు. ఒక కాన్సెప్ట్ హైలైట్ అంటే పులి. ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. వెరీ వెరీ ఫన్ ఫిల్డ్ స్కిట్. గుడ్. క్రిష్ గారు ఏమంటారు? చాలా బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్ మీ లవ్ ఇంటికి రమ్మంటాం, అక్కడికి ఆల్రెడీ ఒక అతను చనిపోయి ఉంటాం, ఇదంతా బాగుంది. అందరూ బాగా చేశారు. డెడ్ బాడీ బాగుంది. సద్దాం ఆల్ ది బెస్ట్. కార్తిక రత్నం గారు చాలా చాలా నచ్చింది. అండ్ ఐ నో సద్దాం, బల్వీర్, రాజు అందరూ ముందు నుంచే తెలుసు. అండ్ పులి నిన్ను చూసి చాలా సంతోషం వేసింది అబ్బా. మేము షూటింగ్ చేస్తున్నాం ఒక సినిమాకి, అప్పుడు అక్కడ కనిపించాడు నిర్మల్లో. మేము ఒక మూవీ షూటింగ్ చేస్తున్నాం సార్. మాకు కూడా షెడ్యూల్ తెలియదు. మొత్తం ఏ రోజు షూటింగ్ ఉందని మొత్తం లిస్ట్ ఉంది ఇంటి దగ్గర. ఎక్కడికి వెళ్ళినా లొకేషన్కి వచ్చేస్తున్నాడు. ఎస్టర్ గారు మీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా నచ్చిందండి. అప్పుడే యాక్ట్ మధ్యలో కూడా చెప్పాను, బామ క్యారెక్టర్ చాలా బాగా చేస్తున్నారు. ఆ బామ ఫీలింగ్ ఉంది. చాలా నచ్చింది నాకు మీ పర్ఫార్మెన్స్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇద్దరులో ఎవరు రాంబాయ్? అది రాంబాయ్ అండి. ఇది బోర్బాయ్ అండి. ఇది బోర్బాయ్ అండి. ఏ మాట కామాటే. రాజుగాడు బ్యాండ్ మస్తు కొడతాడు కదా. నేను ఎవరిని? గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండర్ ని. కలెక్టర్ కూడా ఇన్నిసార్లు చెప్పుకొని ఉన్నాడు అన్న. గవర్నమెంట్ ఆఫీసర్ ని, కాంపౌండర్ ని. వెనక్కి వెళ్తానా. డంబర్ గాడేరా माझ्या ఫోన్ పట్టుకునేటో వేండ్రాడు. అరే డంబర్ ఎటు పోయినవురా? కొత్త పట్లకి ఇతను పోయినరా? చూడరా చూడు. చెప్పరా ఇలా పెట్టినా చెప్పు. వీడియోస్ లో పోయి ఎక్స్ ఓపెన్ చేయి. పేనా ఏమొచ్చినాయి? ఏబీసీలు వచ్చినాయి. సి ఓపెన్ చేయి. చేసిన. ఒక రెండు వచ్చినాయా? వచ్చినాయి. మూడు ఓపెన్ చేయి. చేసిన. ఏమొచ్చింది? వైజెట్ వచ్చింది. ఎక్స్ ఓపెన్ చేయి. అరే ఇంకెన్ని ఓపెన్ చేయాలరా? ఇంకెలా పెట్టారా నువ్వు? ఇది ఒకటే ఓపెన్ చేయరా? అదే ఒరే 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 ఏంద్రా ఈ వీడియోలు? చిన్న కథ కదిరిద్యా. డిలీట్ చేయరా అయ్యని డిలీట్ చేయి. వద్దురా మాయకు ఫోన్ పోయిందని చెప్తా. మళ్ళీ ఎవడెక్కిస్తారా? నువ్వు సామాన్యుడు కాదురా. మనం పెళ్లి చేసుకోవాలి. లేచిపోదాం. 7 గంటలకి ముత్యాలమ్మ షెడ్ దగ్గరకు వచ్చాయి. సరే రాజు. 7 అవుతుంది ఇంకా రాంబాయ్ ఎత్తలేదురా. ఫోన్ చేద్దాం. ఫోన్ ఆన్రీచబుల్. కస్టమర్ కేర్ నెంబర్ చెప్పరా? కస్టమర్ 198. హలో సార్ నమస్తే సార్. నమస్కారం. రాజుగారు నా ఫ్రెండ్ సార్. వాడని రాంబాయ్ పానం కంటే ఎక్కువ ప్రేమించుకున్నారు సార్. దానికి మేమేం చేయాలి సార్? సార్ ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తాను సార్. అప్పుడప్పుడు మీరు మాకు ఫోన్ చేస్తారు కదా సార్. అట్లా ఒక్కసారి ఫోన్ నెంబర్ కి కమ్ టు ముత్యాలమ్మ షెడ్ సార్, కమ్ టు ముత్యాలమ్మ షెడ్ అని ఒక్క మెసేజ్ పెట్టండి సార్. ప్లానింగ్